నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అయితే జరిగింది. ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే వచ్చారు. అయితే ప్రారంభోత్సవం అయితే జరిపారు. జరిపిన తర్వాత అక్కడ చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా ప్రజలు పోటెత్తారు. అక్కడ మనం చూస్తూనే ఉన్నాం లైవ్ లో. సో ఆ జనాన్ని చూసి నరేంద్ర మోడీ గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏంటి ఇంతమంది జనమా అని. ఇంకా దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, ఎట్టకేలకు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అయితే జరిగింది. సో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ప్రారంభోత్సవం అయితే చేశారు. మరి అక్కడ జనాలు చూసి మోడీ గారు షాక్ అయ్యారు. ఏంటి మేడం, ఇంకా దాని విషయాలు ఇంకేం చెప్తారు మీరు ప్రజలకి? సో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మీరు అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇది 4750 కోట్లతో 2203 ఎకరాల్లో నిర్మించారు. దీనికోసం 400 రైతు కుటుంబాలు స్థలం అంతా ఇచ్చారు. సో ఇవాళ వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించారు ప్రభుత్వం తరఫున. వాళ్ళకి వివిఐపి గ్యాలరీకి ఎదురుగుండా ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. తర్వాత చిత్తూరు నుంచి, నెల్లూరు నుంచి, మొత్తం అన్ని చోట్ల నుంచి, ఇటు పార్వతీపురం, శ్రీకాకుళం, అన్ని చోట్ల నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి 2500 బస్సుల్లో జనాలు వచ్చారు. ఇది ఎవరిని తరలించింది కాదు, ఇది స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఇవాళ మీకు ఉత్తరాంధ్ర అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వలసలకి నెలవైన ఒక ప్రాంతం ఇప్పుడు మళ్ళా తిరిగి వాళ్ళ ప్రాంతాలకి మళ్ళా వలస వచ్చేస్తారు. అక్కడ వలస ప్రాంతం నుంచి తిరిగి ఇక్కడికి వలస వచ్చేస్తారు సొంత ప్రాంతానికి. ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి వాళ్ళకి, జిఎంఆర్లో వాళ్ళ కష్టాలు తీరుతాయి. కుటుంబాలను వదిలేసి, పిల్లల్ని వదిలేసి ఎక్కడో పని చేసుకుంటూ ఆ కూలి కోసం. నిజంగా ఒకసారి ఊహించుకోండి, తండ్రి దూరంగా ఉంటే పిల్లలు తల్లి మాట వింటారా పూర్తిగా? ఎంత కష్టం తల్లికి, పని చేసుకుంటూ తల్లి కూడా కాయ కష్టం చేసుకుంటూ పిల్లల్ని చదివించాలంటే. అదే నలుగురు కలిసి ఉన్నప్పుడు అది కష్టంగా అనిపించారు. సొంత ఊర్లో మనకు ఒక ఉద్యోగం వస్తే అది అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు అది. సో ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ జనసంద్రాన్ని చూసి 2 లక్షల మంది అనుకుంటే మరి ఇవాళ 4 లక్షలు వచ్చారో 5 లక్షలు వచ్చారో ఇంకా లెక్క తేలలేదు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కలంతా జనసంద్రమే. 3 కిలోమీటర్ల మేర నిలిచిపోయింది మొత్తం ట్రాఫిక్. సో అద్భుతం కదా. ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్ బస్ అన్నాడు. వాళ్ళ ప్రజలు బస్సులు వేసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అవును, వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఈగలు వాళ్తున్నాయట, ఈగలు ముసురుతున్నాయట. అంటే ఈగలు చంపుకుంటూ కూర్చున్నారు. అంటే జనాలు లేరు, ప్రయాణికులు లేరు, విమానాలు కూడా లేవని. మరి ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో 6 మిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ లో. తర్వాత ఇక్కడ వాణిజ్య రాకపోకలు కూడా మొదలైపోతాయి. షెడ్యూల్ అంతా కూడా ఇచ్చేసారు, విమాన షెడ్యూల్. కాబట్టి మరి ఇప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఈగలు లెక్క పెడతాడా, దోమలు లెక్క పెడతాడా, ఏం చేస్తాడు? ఇవాళ ప్రధాని మోదీ వచ్చి ఇంత ఆనందం వ్యక్తం చేశారు. ఆయన 13,000 మంది ధింసా నృత్యం ప్రదర్శించారు గిరిజన సంప్రదాయంలో. ఇంత బాగా జరిగింది. ఒక ప్రధాని వచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే ఇవాళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయి ఉండేవారుగా. కెమెరాలన్నీ ఆయన వైపు ఫోకస్ అయి ఉండేవిగా. కదా. మనిషికి తెలివితేటలు లేకపోవటం, అవగాహన లేకపోవటం, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయాల వంట పట్ల ఫస్ట్ అది నేర్చుకోవాలి. మనకి ఎక్కడ ఫోకస్ ఉంటుంది అని ఆలోచించుకోవాలి మనిషి. ప్రధానమంత్రి ఇన్ని టెన్షన్స్ లో కూడా ఆయన వచ్చారు. జెన్జీ కిడ్స్ ఒక నీటికి సంబంధించి వాళ్ళు ఇది చేసినప్పుడు ఒక ఉద్యమంలాగా వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడారు కొంతమంది. వాటన్నింటినీ తట్టుకుని ఆయన ఇవాళ
వచ్చారంటే ఒక మహర్షిలాగా ఉన్నాడుగా ఆయన. ఆ మొహంలో ఒక కళ వచ్చింది చూసారా మీరు? దానికి కూడా ఏడ్చి చచ్చిపోతున్నారు కొంతమంది. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు, ప్రతిపక్షాలు అందరూ ఏడుస్తున్నారు ఆయన చూసి. ఇన్ని ఉన్నా కూడా ఎట్లా ఈయన అంటే మనం నియంత్రించుకోవటం, మన ఆలోచనలు నియంత్రించుకోవటం, చెడుని మనం పట్టించుకోకపోవటం, ఇవన్నీ ఆయన నేర్చుకున్నారు. అవి మనం కూడా నేర్చుకోవాలి. సో మొత్తం మీద ఇవాళ కన్నుల పండుగగా, కలర్ఫుల్గా అంటారుగా మీరు, అట్లా ఉంది ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.